యాదగిరిగుట్ట మున్సిపాలిటీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి మహేశ్వరి గారు మనతో ఉన్నారు. మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వారి మున్సిపాలిటీకి అందుతున్నాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మహేశ్వరి గారు నమస్కారం అండి. బీజేపీ పార్టీ నుండి మీరు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అసలు మీ మున్సిపాలిటీకి ఎలాంటి నిధులు వస్తున్నాయి? మున్సిపాలిటీ కేంద్ర 90% వచ్చేది సెంట్రల్ నుండే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనం చెప్పనిస్తలేదు, వాళ్ళు చెప్తలేరు. అన్నీ మేమే ఇస్తున్నాం, వచ్చేది సెంట్రల్ నుండి, చెప్పుకునేది వాళ్ళ పేరు. ప్రజలకి తెలియట్లేదు. మా తప్పేందంటే మేము చెప్పుకోలేకపోతున్నాం. మేమే ఇస్తున్నామని మేము చెప్పుకోలేకపోవడం మా పొరపాటు. వాళ్ళు సెంట్రల్ ఇస్తుంది కదా, ఇప్పుడు ఏదో ఎందుకు ఇందిరం ఇల్లే ఉంది, వచ్చేది 3 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆవాస్ యోజన కింద, చెప్పుకునేది ఇందిరం బిల్ అని. అక్కడ పెట్టాల్సింది ఏంది, ఆవాస్ యోజన అని పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇందిరం బిల్ అని చెప్పేసి మొత్తం కాంగ్రెసే ఇస్తుంది, ఎక్కడ నుండి ఏం అమౌంట్ వస్తలేదు అనేసి చెప్తుంది. ఉజ్వల కనెక్షన్ ఉంది, అది ఇక్కడ మేమే స్టేట్లో ఉంటే మాత్రం 99% 100% అందరికీ అందుతుండే. కాకపోతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఉండి ఇది ఇస్తే వాళ్ళు బలపడతారు, ఇంకా వాళ్ళు పాపులారిటీ అవుతారు అనేసి ఎవరికి చెప్పట్లేదు. అడిగిన వాళ్ళు కూడా అంత ఉట్టిదే ఏం లేదన్నట్టు చెప్తుంది. స్వానిధి లోన్లు ఉన్నాయి, ఏది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చెప్పలేదు. బ్యాంకుకు పోతే కంపల్సరీ ఇస్తారు, కాకపోతే అవన్నీ ఉట్టియే ఏం లేవు, వాళ్ళు ఏదో ప్రచారం కోసం అట్లా చెప్తారు, అవన్నీ ఏం రావని చెప్తారు. వాళ్ళు కూడా తెలియని ప్రజలు ఎట్లుంటుంది, ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు గుడ్డిగా. ఏం లేదట, అంత ఉట్టిదేనట, కాదట, ఇది కాదట, అది పోదట, ఏవేవో రాసుకురావాలట అని వాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు. మాకు తెలిసినంత వరకు మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మేము తీసుకుపోతున్నాం. స్వానిధి లోన్లు ఇప్పిస్తున్నాం. ఫస్ట్ 10,000 ఇచ్చారు, ఇప్పుడు స్టార్టింగే 15,000 ఇస్తారు. 15,000, 30,000, ఇట్లా 60,000 పెంచుకుంటూ పోతురు. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. అట్లా మేము ఏం చెప్పుకోలేకపోతాం. ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది, మేము ఇచ్చేది 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్, కానీ మొత్తం మేమే ఇస్తున్నాం. కేంద్రం ఏం లేదు, మొత్తం మేమే ఇస్తున్నాం. 6 కిలోల బియ్యం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం, ఉచిత సన్న బియ్యం అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు రిసిప్ట్ వస్తే అందులో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, అది కేజీ బియ్యానికి ఎంత పడుతుందని. ఆ రిసిప్ట్లు కూడా ఎవరికి ఇవ్వట్లేదు, తెలియక ప్రజలు అడగట్లేదు. మాకు రిసిప్ట్ వస్తుంది కదా ఇయ్యో అని, అది డీలర్లు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇట్లా మున్సిపాలిటీలో కూడా చాలా ఇస్తున్నారు, వచ్చేది మొత్తం అక్కడి నుంచే, కానీ చెప్పుకోక వాళ్ళు మమ్మల్ని చెప్పనివ్వట్లేదు. ఇప్పుడు ఈ మధ్యలోనే మన సెంట్రల్ గవర్నమెంట్ది 20,000 వచ్చినాయి, ఏది ఈ భర్త చనిపోయినలు కానీ భార్య చనిపోయినలు కానీ, అవి చాలామందికి మేము పెట్టినాము, ఇప్పించినాము. లాస్ట్ కోసం ఏం చేశారు తెలుసా, ఆఫీసర్లను డైరెక్ట్ ఇంటికి తీసుకొని మేమే ఇచ్చినాం, మా రేవంత్ రెడ్డే ఇచ్చిండు, మా గవర్నమెంటే ఇచ్చిందని చెప్పుకున్నారు. అట్లా కూడా మమ్మల్ని వెనక్కి నెట్టేసారు. అయినా మేము ఎక్కడేం తగ్గం, మేము మా పేరు చెప్పకున్నా సరే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, అవసరానికి ఉపయోగపడుతున్నాయి, అదే సంతోషం మాకు. మున్సిపాలిటీలో కూడా ఈసారి కాషాయ జెండా తప్పకుండా ఎగురుద్ది. యాదగిరిగుట్టలో 10 వార్డులకు 10 వార్డులు ఖచ్చితంగా గెలుస్తామని ఆశతో ఉన్నాము, ఖచ్చితంగా గెలుస్తాము. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ లేవు. టౌన్ ఇంత పెద్ద దేవస్థానం, 300 పడకల ఆసుపత్రి అని ఎప్పుడో శంకుస్థాపన చేసిరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది. కాకపోతే ఇంతవరకు దాన్ని ముచ్చటలేదు. ఆ టైంకు డాక్టర్లు రారు, స్టాఫు ఉండరు. ఒక సాయంత్రం 2 దాటినాక మధ్యాహ్నం, సాయంత్రం కూడా 2 దాటినాక పోండి, ఎవ్వరు ఉండరు. గర్భిణీ స్త్రీలు ఉంటారు, పెయిన్స్ వస్తాయి, పోతే ఉండరు, ఇంబడే మళ్ళీ భువనగిరి తీసుకోవాలి, అందరు ఉన్న వాళ్ళు ఉండరు. అందుకోసం బస్తీలలో కూడా కంపల్సరీ మా బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, తప్పకుండా మీకు కావాల్సిన సేవలు మేము అందిస్తాము. ఒకటి మాది ఏంటంటే, మేము డబ్బులు పెట్టే పార్టీ కాదు, మా సిద్ధాంతం. మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు లేవు పెట్టము. డబ్బులు పెట్టే వాళ్ళకు ప్రలోభపడద్దు. మేము డబ్బులు పెట్టకుండా మమ్మల్ని గెలిపించుకోండి, గల్లబట్టి అడగండి, మేము మీకు ఓటు వేసినాం, మిమ్మల్ని గెలిపించాం, మాకు ఎందుకు సేవ చేయరని. కానీ డబ్బులకు ఆశపడి అమ్ముడు పోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా బీజేపీని గెలిపించండి, 10 వార్డులలో మీ అందరికీ సేవలు అందిస్తాం.